నాలుగున్నరేళ్లలో ముందు వెనక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు లాభ నష్టాలు బ్యారేజ్ వేసుకోకుండా వేసిన అడుగుల ఫలితం వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలలో కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలో మేధోమథనం చేసి మోదీ ప్రభుత్వం తాత్కాలిక పద్దు ప్రకటించింది. అవడానికి తాత్కాలిక పద్దే కానీ ఆ ఛాయలు ఎక్కడా కనిపించనివ్వలేదు. కొడగొట్టుకుపోతున్న ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రధానంగా బడ్జెట్ను వాడుకున్నారు. మిగతా వాటి సంగతేమో కానీ ఉత్తరాది రైతులు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం కాస్త ఎక్కువే చేశారు. ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి 6,000 రూపాయల నగదు బదిలీ చేయబోతున్నారు. ఇది ప్రధానంగా ఉత్తరాది రైతులను ఉద్దేశించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు గత 4.5 చితికిపోయారు. గత 4.5 వారి పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. ఫసల్ బీమా యోజన అని మరొకటని రైతులకు పథకాలు పెట్టారు. ఆ పథకాలకు కేటాయిస్తున్న వేల కోట్ల రూపాయలు ఖర్చయిపోయాయి. కానీ రైతులకు ఒరిగిన ప్రయోజనం ఏమాత్రం లేదు. దీంతో రైతుల ఆగ్రహాన్ని తగ్గించాలి అంటే నేరుగా నగదు సాయం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారు. అంటే కేంద్రం చెప్తున్నట్టుగా 12 కోట్ల మంది రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు ఉంటే గనక వారందరికీ ఏడాదికి 6,000 రూపాయలు అందుతాయి. అంటే నెలకు 500 రూపాయలన్నమాట. రైతులకు రెట్టింపు ఆదాయం అన్న ప్రకటనల నుంచి మోదీ ప్రభుత్వం వారికి నగదు సాయం చేయాల్సినంత స్థాయికి వ్యవసాయ రంగాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నది మనం అంచనా వేసుకోవాలి. రైతుల పరిస్థితి చూసి రాహుల్ గాంధీ 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ ప్రకటించారు. ఇది ఉత్తరాది రైతులను ఆకట్టుకుంది. అందుకే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ రుణమాఫీ హామీ ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడలేదు. దీనికన్నా నగదు సాయం చేయడమే మంచిదని నిర్ణయించుకుంది.
ప్రకటించిన పంట సాయం డిసెంబర్ నుంచి అమలు చేస్తే ఏప్రిల్ నాటికి ఒక విడత రైతుల చేతికి అందుతుంది డబ్బు. బహుశా ఎన్నికల కోడ్ అడ్డం రాకుండా ముందుగానే పంపిణీకి ఏర్పాట్లు చేస్తారు. అంటే పోలింగ్ కు అటు ఇటుగా ఈ మొత్తం రైతులకు చేరుతుంది. మరి ఈ ఇన్స్టాల్మెంట్ కి రైతులు ఓట్లు వేసేస్తారా? ఆల్రెడీ అమలవుతున్న రుణమాఫీ ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరం. రుణమాఫీపై ఇతర రాష్ట్రాల్లోనూ రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హిందీ బెల్ట్ మొత్తం రుణమాఫీ ప్రభావం కనిపిస్తోంది. కాంగ్రెస్ మళ్లీ రైతుల్లో పట్టు పెంచుకుంటోంది. అందుకే అర్బన్ మిడిల్ క్లాస్ వర్గాల్లో సానుకూల వాతావరణం సృష్టించాలనుకుంది బీజేపీ ప్రభుత్వం. అందుకే బడ్జెట్లో ఆ వర్గాలు టార్గెట్ గా తాయిలాలు ప్రకటించారు. ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచారు. ఇదో విప్లవాత్మక నిర్ణయంగా చెప్పుకొచ్చారు. కానీ లోతుగా విశ్లేషిస్తే గొప్ప ప్రయోజనం కల్పించేమీ లేదని విషయం వెల్లడవుతుంది. స్లాబులేమీ మార్చలేదు. 5 లక్షల వరకు పన్ను కట్టాల్సిన పనేమీ లేదు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ట్యాక్స్ రేట్ 20% ఉంది. అంటే ఇది చాలా ఎక్కువే. 5 లక్షల లోపు ఆదాయం ఉండి పన్ను కడుతున్న వారికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. సాధారణంగా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్లు హోమ్ లోన్ లేదా మరో సేవింగ్స్ చూపి ట్యాక్స్ నుంచి తప్పించుకుంటారు. కానీ ఈసారి అలా చేయకుండా కొంతమందికి మాత్రమే రిలీఫ్ ఇచ్చారు. Though, Madam Speaker, as per convention, the main tax proposals will be presented in the regular budget. Small taxpayers, especially the middle class, salary earners, pensioners, and senior citizens need certainty in their minds at the beginning of the year about their taxes. Therefore, proposals particularly relating to such class of persons should not wait. Hence, while for the present, the existing rates of income tax will continue for FY 19-20 also, I propose the following changes. Individual taxpayers having taxable annual income up to rupees 5 lakhs will get full tax rebate. మరోవైపు నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో మోదీ దెబ్బకొట్టారన్న అభిప్రాయం మధ్యతరగతిలో ఉంది. అందుకే రాహుల్ కు ఆన్లైన్ లో ఫాలోయింగ్ పెరిగి పాజిటివిటీ వస్తోంది. ఇలాంటి టైంలో పన్ను మినహాయింపు పెంపు, గ్రాట్యుటీ పెంపు లాంటివి ప్రకటించారు. అయితే అవన్నీ రాబోయే ప్రభుత్వం అమలు చేయాలి. అలాంటప్పుడు ఇది మోదీకి ప్లస్ అవుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మేనిఫెస్టో ప్రకటించకపోయినప్పటికీ రాహుల్ బెటర్ ఎకానమీ అంటున్నాడు. మినిమం ఇన్కమ్ స్కీమ్ అంటున్నాడు. ఇప్పుడు రైతులకు మాత్రమే మోదీ నెలకు 500 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామంటున్నారు. కానీ రాహుల్ గాంధీ దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారందరికీ కనీస ఆదాయం ఇస్తామంటున్నారు. హిందీ బెల్ట్ లో బీజేపీకి పడుతున్న కోతను మోదీ వరాలు అడ్డుకోగలుగుతాయా అనేది ఆసక్తికరం.
అయితే బడ్జెట్లో వరాలన్నీ ఓట్ల కోసమేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కప్పు టీ ఉచితమంటూ ముడి సరుకుల ధరలను పెంచినట్టుగా బడ్జెట్ ఉందని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 3 నెలల ఓపిక పట్టండి, మోదీ మార్క మోసాలను సరిచేస్తామంటూ చెప్పారు. తాము తెచ్చే మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్తో పేదరికం తొలగిపోతుందని చిదంబరం భరోసా ఇచ్చారు. Speech says it has already been rolled out from the 1st of December 2018. That's what they say. That's what they say. And that's why they've allotted 20,000 crore this year. And I believe they're going to give 2,000 rupees per farmer family before 31st of March. It's clearly 2,000 rupees for votes. What else is it? No farmer has received it either so far. Has there been any precedent before of a rollout? I want to. Not to my knowledge. We have never rolled out a scheme retrospectively. How can you roll out a scheme retrospectively? But that, see, the minimum income guarantee is intended to be the most comprehensive scheme to address poverty in this country. It is intended to bring relief to the poorest of the poor in this country. And I'm absolutely clear in my mind that a Congress party can do it, we will do it, and we will demonstrate to the world how it can be done. But I can't reveal details of that scheme because, as I said to our friend here, it will come as part of the manifesto. Please don't compare this half a cup of tea scheme, good name for this, half a cup of tea scheme. Don't compare the half a cup of tea scheme with what we have in mind, which is relief to every poor household so that every poor household comes up to a level of minimum income. Nobody in this country, no family, no household in this country should go below a level of minimum income. Wait for another month or so and you will have the contours of the scheme, and wait for 3 months, the new government will unveil the scheme. It is the Congress President's announcement and his idea.